కల్వకుంట్ల కవిత గారు కూడా నిరాహార దీక్ష ఈరోజు చేపడతా ఉన్నారు. నిన్నటి నుండి నిన్న సాయంత్రం కూడా ఖమ్మం భూదానికి సంబంధించిన భూముల గురించి నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ నివాసంలో కూడా స్టార్ట్ చేసింది. ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు రాజకీయాల కోసం చేస్తే చేసుకొనియండి, కానీ ప్రజల కోసం మేము చేస్తాం. ప్రజలు ఎవరు నష్టపోతారో వాళ్ళు నష్టపోవడానికి అవకాశం లేదు, కానీ దాన్ని రాజకీయం చేయకపోతే మంచిదని నా అభిప్రాయం. డెఫినెట్గా భూదానకు సంబంధించిన ఏవైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. దాన్ని ఇక దొరికింది కదా అని ప్రతి ఒక్క కోణం నుంచి ఈ విస్తృత రూపంలో దాన్ని ఏదో రాజకీయం కోణం నుంచి చేయడం అనేది అది మంచిది కాదు. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో విద్యార్థులు కూడా మిలియన్ మార్చ్ వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంతగానో నిరుద్యోగులు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ముందుకు వస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? వాళ్ళు చేసుకునే హక్కు ఉన్నది, మేము ఉద్యోగాలు వేసే రైట్ ఉన్నది. మేము ఉద్యోగాలు వేస్తాం, వాళ్ళు మిలియన్ మార్చ్ చేసుకోమని. అంటే ఎప్పటివరకు నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి, నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి, నియామక పత్రాలు ఇస్తూనే ఉన్నాం, ట్రైనింగ్లు ఇస్తూనే ఉన్నాం. ఇది అది కనపడకపోతే అది వాళ్ళ సమస్య, కానీ డెఫినెట్గా ప్రతి సందర్భంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఏమన్నా మాట్లాడారా నిరుద్యోగుల అంశంలో? మాట్లాడినాకనే కదా వస్తున్నాయి అవి, సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు మాట్లాడినాకనే వస్తున్నాయి. మళ్ళీ ఒక 35-40 వేలు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ పడుతూనే ఉంటాయి. రానోళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉంటారు, చేయండి. దాన్ని మనం వ్యతిరేకించొద్దు, ఎందుకంటే అది వాళ్ళ రైట్, అది పోరాటే తత్వం తెలంగాణ అంతే. ఎందుకంటే అందరికి అన్నిసార్లు రావు కదా అవకాశాలు, రానోళ్ళు మళ్ళీ పోరాడుతుంటారు. పోరాటం వాళ్ళు పోరాడుతూనే ఉండండి, మేము ఉద్యోగాలు వేస్తూనే ఉంటాం.